రాజకీయ వైరుధ్యాలకు బలమైన నేతల మధ్య పోరుకు కేరాఫ్గా నిలుస్తోంది ధర్మపురి నియోజకవర్గం. ప్రత్యేకించి 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత జగిత్యాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ధర్మపురి ధర్మరాజుగా పేరుగాంచిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని ఓడించి తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు ఒకవైపు పాలన, మరొక వైపు పార్టీలో అంతర్గత పోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనే చర్చ జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్త సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటే మళ్లీ బలం పుంజుకునే ప్రయత్నాలు ఉన్నారు మాజీ మంత్రి. 2018లో గడప దాకా వచ్చి ముఖం చాటేసిన అదృష్టం 2023 ఎన్నికల్లో విజయాన్ని అందించింది. గత ఎన్నికల్లో సింపతి ఓటుతో గెలిచారన్న విశ్లేషణలు ఉన్నా అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి 4 పరాజయాల తర్వాత విజయం దక్కింది. దీంతో ఆయన నుంచి ధర్మపురి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. తొలిసారిగా గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ విప్ పదవిని పొందడం, వెంటనే మంత్రి పదవి రావడం ఆయనకు అదనపు బలం చేకూర్చింది. అయితే పదవి చేపట్టినప్పటి నుంచి అడ్లూరికి కొన్ని తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి పెద్ద తలనొప్పిగా మారింది పార్టీలోని అంతర్గత వర్గపోరు. పాత కాంగ్రెస్ నాయకులు, కొత్తగా బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన నేతల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అనే నినాదం ఇప్పుడు ధర్మపురి రాజకీయాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వెల్గటూరు, గొల్లపల్లి, బుగ్గారం, పెగడపల్లి మండలాలలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కొత్తగా పార్టీలో చేరిన నేతలు తగిన ప్రాధాన్యం లభించడం లేక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఓ బహిరంగ సభలో నాయకులు వేదికపైనే ఘర్షణకు దిగడం పార్టీలో అంతర్గత కలహాలకు అద్దం పట్టింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉంది. అడ్లూరి గెలిచి 20 నెలలు గడుస్తున్నా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి పనులు జరగలేదనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఆయన ఎన్నికల హామీలైన ధర్మపురికి నవోదయ పాఠశాల, ఐటీఐ, డిగ్రీ, అగ్రికల్చర్ కళాశాలలు, బస్ డిపో, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి 100 కోట్ల కేటాయింపు వంటి అంశాలపై పురోగతి లేదనే చర్చ జరుగుతోంది. మంత్రిగా ఉన్న ఆలయ అభివృద్ధిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించడం లేదంటున్నారు విమర్శకులు. తాజాగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ప్రోటోకాల్ వ్యవహారాల్లో విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీని చిన్నపిల్లాడిలా చూస్తున్నారని, భవిష్యత్తులో గడ్డం వంశీ ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీకి వస్తే తన పరిస్థితి ఏంటనే ఆందోళనలో ఎమ్మెల్యే ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇది మరింత సంక్షోభానికి దారితీసేలా ఉందంటున్నారు. మరోవైపు 2023 ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏమాత్రం నిరుత్సాహపడలేదు. మిస్టర్ కూల్ గా పేరున్న కొప్పుల ఓటమి తర్వాత కూడా నియోజకవర్గంలో చాలా చురుగ్గా ఉంటున్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేపై అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ మరింత యాక్టివ్ అవుతున్నారు. కొప్పుల ఈశ్వర్ని ఈ మధ్య సింగరేణి కార్మికుల గౌరవ అధ్యక్షుడిగా నియమించింది బీఆర్ఎస్ అధిష్టానం. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడుతూ ఆయన తిరిగి రాజకీయంగా పుంజుకునే అవకాశం ఉంది. ధర్మపురి నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ఉన్న బలమైన నాయకుడు లేకపోవడం బీజేపీకి పెద్ద లోటుగా ఉంది. ప్రతి ఎన్నికల్లో చుట్టపు చూపు అభ్యర్థిని పెట్టి తర్వాత పట్టించుకోకపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి అత్యధిక ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 2వ స్థానంలో, బీఆర్ఎస్ 3వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం బీజేపీ నుంచి కన్నం అంజయ్య ధర్మపురి నియోజకవర్గ నాయకుడిగా ఉన్న పర్మినెంట్ అభ్యర్థి లేకపోవడంపై కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల పరిస్థితి చూస్తుంటే ధర్మపురి రాజకీయమైతే తుఫానుకు ముందు ప్రశాంతతని తలపిస్తోంది.